వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిఏల విడుదలపై ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కీలక ప్రకటన. ఆ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏపీ ఉద్యోగుల పెండింగ్ డిఏ మరియు వైఆర్లపై కీలక ప్రకటన. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ కమిషనర్ను తక్షణమే నియమించాలని, పెండింగ్లో ఉన్న డిఎల్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నాయకులు శివారెడ్డి, విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల పని ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, గురుకుల పాఠశాల మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన 14 డిమాండ్లతో వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఈ డిమాండ్లపై ఈ నెల 19న సీఎస్తో కూడా చర్చించామని వారు తెలియజేశారు. అదేవిధంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 6,300 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించిందని చెప్పారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు స్వేచ్ఛగా ఉన్నారని తెలిపారు. ఏపీ జేఏసీ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఈ 14 రకాల డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కోశాధికారి, సహాధ్యక్షుడు మొదలైన వారైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.